keystone. Keystone means keystone species are species that play a critical role in ecosystem problems despite having a small or marginal population. ఇది కూడా సేమ్ లైక్ ఈ కీస్టోన్ కూడా ఎకలాజికల్ నిష్ లాగే ఇది కూడా వీటికి కూడా ఒక క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఇప్పుడు టైగరు లయను బోత్ ఆర్ ప్లేయింగ్ లైక్ క్రిటికల్ రోల్ ఇన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఫారెస్ట్ ఎకోసిస్టంలో వీటికి చాలా క్రిటికల్ రోల్ ఉంటుంది. సో అనిమల్స్ అన్నీ లయన్ని చూసి భయపడుతూ ఉంటాయి. ఓకే, సేమ్ ఈ కీస్టోన్ అండ్ ఎకలాజికల్ నిష్ కాన్సెప్ట్ అయితే ఒకటే. ఓకే, ఆ పర్టికులర్ మార్జినల్ పాపులేషన్ ఏవైతే ఉంటుందో వాటికి ఇవి కీస్టోన్ స్పీసెస్గా మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు మార్జినల్ అనే వర్డ్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే, ఇక్కడ మార్జినల్ అనే వర్డ్ ఎందుకు ఇక్కడ ఉంది అని అంటే, ఇప్పుడు ఇది ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అండి. కీస్టోన్ స్పీసెస్లో ఇటుపక్క అన్నీ వైల్డ్ లైఫ్, ఇటుపక్క అన్నీ క్రూర మృగాలు అంటారు చూసారా, టైగరు లయన్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో లయన్ ఏదో ఒక గుహలో ఒక కేవ్లో లయన్ అనేది సర్వైవ్ అవుతూ ఉంటుంది, లేదా టైగర్ ఉంటుంది ఇటుపక్క ఎక్కడో. ఈ పర్టికులర్ ప్లేస్లో లయన్ ఉంటుందని మిగతా అనిమల్స్ అన్నిటికీ తెలుస్తుంది. అవి ఏం చేస్తాయి, ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి పోవాలంటే సంవాట్ భయపడతాయా లేదా? అక్కడ సింహం ఉంది, పోతే చంపేస్తుందేమో, వేటాడేస్తుందేమో, అక్కడ పోకూడదు అని చెప్పి భయపడతాయా లేదా? ఓకే, అంటే ఒక మార్జినల్ ఏదైనా సరే, ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రోడ్డు మీద పోతే ఆయన ముందు ఒక 10 కార్లు ఉంటాయి, వెనక ఒక 10 కార్లు ఉంటాయి, అండ్ అన్ని సిగ్నల్స్ని ఆపేస్తారు. ఆయన వెళ్ళే వరకు పబ్లిక్ని అటువైపు వెళ్ళనివ్వరు, నార్మల్ పీపుల్ని అటువైపు వెళ్ళనివ్వరు. సో అది రెస్పెక్టో, లేకపోతే భయమో, లేకపోతే ఇంకా మన అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఆయనే తీసుకుంటున్నారు కాబట్టి టైం వేస్ట్ అవ్వకూడదు, తొందరగా వెళ్ళిపోవాలి, ఆయనకి మనకంటే చాలా పనులు ఉన్నాయి, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఆ స్పెసిఫిక్ ఆ రెస్పెక్ట్ ఆ ఫంక్షన్ అయితే ఉంది కదా వాళ్ళకి. సేమ్ అంతే ఇవి కూడా ఇక్కడ నివసిస్తున్నాయి అని అంటే ఈ ఆల్మోస్ట్ భయానికే పోవట్టు పక్క. ఓకే, అందుకే ఒక మార్జిన్ అనే వర్డ్ ఇక్కడ అందుకే మెన్షన్ చేశారు. ఓకే, స్మాల్ ఆర్ మార్జినల్ పాపులేషన్. ఓకే, అవి కూడా కీస్టోన్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇవి మిగతా జంతువులన్నీ కూడా చంపి తినేస్తాయి కాబట్టి ఇవి అటువైపు వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాయి. ఓకేనా, అంటే స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఈగల్ని కూడా మనం కీస్టోన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఈగల్ని మనం కీస్టోన్కి ఎగ్జాంపుల్గా ఎలా చెప్పొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ చైన్ తీసుకుందాం. ఓకే, ఫుడ్ చైన్ మీద ఐడియా ఉంటుంది కదా మనకి. ఫుడ్ చైన్ దేంతో స్టార్ట్ అవుతుంది? మొక్కలు లేదా ప్లాంట్స్తో ఫుడ్ చైన్ స్టార్ట్ అవుతుంది. మొక్కల్ని ఎవరు తింటారు ఫస్ట్? గ్రాస్ ఓపర్ అనుకుందాం. గ్రాస్ ఓపర్, మిడత. ఈ గ్రాస్ ఓపర్ని ఎవరు తింటారు? ఫ్రాగ్ని ఎవరు తింటారు? స్నేక్ని ఎవరు తింటారు? హాక్. ఈగల్ని ఎవరు తింటారు? దిస్ ఈజ్ ప్రిడేటర్, ఎవరు తినరు. ఓకే, దిస్ ఈజ్ ప్రిడేటర్. Plants are producers because they are only producing the food material due to photosynthesis process. Grasshoppers are consumers. They are primary consumer. They directly depends upon the plants for the food purpose. Okay, they are primary consumers. And frog is like secondary consumer. Frog depends upon the primary consumer for the food purpose. And snake is a tertiary consumer. Snake depends upon the secondary consumers for the food purpose. And this is like a predator. Predator అంటే ఇక ఫుడ్ చైన్ దీంతో ఆగిపోతుంది, ఇంకా దీన్ని ఎవరు తినరు. మరి ఈగల ఏంటి పరిస్థితి అంటే, ఇది ఎన్ని రోజులు బతుకుతుందో అన్ని రోజులు బతుకుతుంది, బతికి దానికి లైఫ్ స్పాన్ అయిపోయినప్పుడు చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ ఈగల్ని బ్యాక్టీరియా ఫంగస్లు రెండు కలిసి డికంపోజ్ చేసేస్తాయి. డికంపోజ్ చేసి దీని బాడీలో ఉండే న్యూట్రిషన్ని మొత్తం సాయిల్లో కలిపేస్తాయి. ఆ సాయిల్లో మళ్ళీ ప్లాంటేషన్ వస్తుంది.
శ్మశానాల్లో వెళ్ళి పంట పండిస్తే మస్తు ప్రొడక్టివిటీ వస్తుంది తెలుసా. బికాస్ గ్రేవ్యార్డ్లో మన బాడీ అంతా పూడ్చినప్పుడు శ్మశానంలో మన బాడీలో ఉండే న్యూట్రిషన్ అంతా భూమిలోనే కలుస్తుంది కదా. ఇప్పుడు మన బాడీలో 53 మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఇవన్నీ కూడా భూమి లోపలే కలుస్తాయి. ప్లాంటేషన్ మంచి న్యూట్రిషన్ తీసుకొని బాగా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం నేచర్కి ఏమైనా ఇవ్వాలి. ఇప్పుడు నేచర్ మనకి చాలా ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, లైట్ ఇస్తుంది. నేచర్ మనకి చాలా ఇచ్చింది. మనం ఏమైనా తిరిగి రిటర్న్ నేచర్కి ఏమైనా ఇవ్వచ్చా అని అంటే మన బాడీస్ ఇవ్వాలి. అంటే చనిపోయిన తర్వాత అందరినీ పూడ్చిపెట్టాలి. ఓకే, ఇప్పుడు మిగతా జంతువులన్నీ చనిపోయి భూమిలోనే కలుస్తాయి. ఒక మనిషే కాల్ చేయడం ఇవన్నీ పెట్టారు. ఓకేనా. సో మనుషులు కూడా భూమిలో పాతేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ సాయిల్ ఫర్టైల్ అవుతుంది, సాయిల్ న్యూట్రిషన్ వస్తుంది, దానివల్ల ప్లాంటేషన్ కూడా మంచిగా అవుతుంది, సాయిల్కి న్యూట్రిషన్ స్కేర్సిటీ లేకుండా ఉంటుంది. ఓకే, అలాగా. సో ఇప్పుడు ఇది ఈగల్ కదా. ఇప్పుడు ఈ ఈగల్ని కూడా మనం ఏం చేయొచ్చు, టైగర్ లాగా దీన్ని ఎకలాజికల్ నిష్కి లేదా కీస్టోన్ స్పీసెస్కి ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అందుకే టైగర్ ఇటుపక్క ఉంది, ఈగల్ని కూడా అందుకే ఇటుపక్క వేశారు, బికాస్ అది కూడా కీస్టోన్ స్పీసెస్. అలాగా. అండర్స్టూడ్.